ఇంకొక మనిషికి ఈ రఘురామకృష్ణరాజుకి ఇవ్వాల్సి ఉంటుంది, ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ. కానీ ప్రస్తుతానికైతే ఎంపీ సీట్ ఇచ్చే అవకాశం కనిపించట్లేదు. నాకు తెలిసి ఎమ్మెల్యే సీట్ కూడా కష్టమే. నాకు తెలిసి గెలిచిన తర్వాత నామినేట్ పోస్ట్ ఏమైనా ఇస్తారేమో, ఎమ్మెల్సీ లాంటి పోస్ట్ ఏమన్నా, రాజ్యసభ లాంటి పోస్ట్ ఏమన్నా, నామినేట్ పోస్ట్ ఏమైనా ఇస్తారేమో తెలియదు. కానీ రాజ్యసభ అయితే ఇంకా 2 years వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే 2026లోనే రాజ్యసభ మళ్ళీ ఎలక్షన్లు అయితే రావచ్చు. ఇంకాపోతే ఎమ్మెల్సీ అంటారా, ఎమ్మెల్సీ మరి వచ్చే అవకాశం ఉంటుంది. మరి ఎమ్మెల్సీగా ఆయన తీసుకుంటారో లేదో తెలియదు. కానీ ప్రస్తుతం అయితే చాలా ఉత్కంఠగా ఉంది. ఏదైతే చంద్రబాబు నమ్ముకొని ఇన్ని రోజులు పనిచేశారో, వైఎస్ జగన్ని వ్యతిరేకించుకుంటూ వైఎస్ జగన్ తరపున గెలిచి, వైసీపీ తరపున ఎంపీగా గెలిచి నరసాపురం నుంచి, ఆ తర్వాత రెబల్గా మారి ఆయన విమర్శించుకుంటూ వచ్చాడు జగన్మోహన్ రెడ్డిని. అయితే ఇప్పుడు ఫైనల్గా అయితే ఆయన సీటు దక్కలేదు. ఆయన చేసిన మొట్టమొదటి తప్పు ఏంటంటే ఏ పార్టీలో జాయిన్ అవ్వకపోవడమే. ఎందుకంటే టీడీపీలో అన్నా జాయిన్ అయ్యాల్సింది, లేకుంటే బీజేపీలో అన్నా, లేకుంటే జనసేన అన్నా జాయిన్ అయి ఉంటే ఖచ్చితంగా సీట్ అలాట్ చేసి ఉండేవాళ్ళు. ఆయన అడిగిన ఈ నరసాపురమే వచ్చి ఉండేదేమో. ఎందుకంటే ఒకవేళ టీడీపీ